జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే ఈ నెల 29న దీక్ష దివాస్ సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, అలాగే కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, అలాగే మాజీ జెడ్పీ చైర్పర్సన్ వసంత ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఇవాళ జిల్లా తెలంగాణ భవన్లో పార్టీ అంటే ఈ సన్నాహక సమావేశం అయితే కొనసాగింది. 29న ఏ విధంగా కార్యక్రమం చేపట్టాలి, ఆ కార్యక్రమానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా వివరించారు. 29న జరిగేటువంటి ఈ కార్యక్రమంలో మొదట జయశంకర్ విగ్రహం వద్ద పూలమాల వేసి అక్కడ నుంచి తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లికి విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత కార్యక్రమం ప్రారంభించుకొని దీక్ష దివాస్ సందర్భంగా నాడు కేసీఆర్ చేపట్టినటువంటి దీక్ష ఏ విధంగా ఉండేది, అలాగే అప్పటికి ఇప్పటికీ జరుగుతున్నటువంటి పరిణామాలు మొత్తం కూడా బేరీజ్ వేసుకుంటూ ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమయానికి చేరుకొని ప్రతి ఒక్కరు కూడా దీక్ష దివాస్లో పాల్గొనాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మరొక వార్త, జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్మశాన వాటికలో ఓ వృద్ధురాల్ని పడేసి వెళ్లారు వారి కుమారులు. దాదాపు 4 కుమారులున్నట్టు ఆమె చెప్తోంది. జగిత్యాల పట్టణానికి చెందినటువంటి రాజవ్వ అనేటువంటి వృద్ధురాలు కొడుకు కొట్టడంతో కాలు విరిగి ప్రస్తుతము ఆమె అక్కడ శ్మశాన వాటికలో పడేసి వెళ్లారు. దీంతో గమనించినటువంటి స్థానికులు ఈ సంక్షేమ శాఖకు ఫోన్ చేయగా వాళ్ళు వచ్చి అక్కడి నుంచి ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే కుమారులు గెంటి వేయడంతో తాను ఇక్కడ వచ్చి ఉన్నానని, కుమారులు ఇక్కడ పడేసి వెళ్లారని కూడా ఆమె సందర్భంగా చెప్పడం జరిగింది. మరొక వార్త, నిన్న జగిత్యాల జిల్లా రాయకల్ మండలం అల్లీపూర్ సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆకస్మికంగా ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. ఆహార విషయంలో ఏ విధంగా ఉందంటూ ఆయన తనిఖీ చేస్తుండగా మొత్తంగా అనూహ్యంగా ఉడకని అన్నము, నీళ్ల చారుతో పాటు కూరలు కూడా నాచరంగా ఉండడంతో ఆయన ఉపాధ్యాయులపైన అలాగే నిర్వాహకులపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచే జిల్లా కలెక్టర్కు లేఖ రాశారు. ఆహార విషయంలో నాణ్యత పాటించాలి, విద్యార్థులకు అందించాల్సిన మెనూ సరిగ్గా ఇవ్వాలంటూ ఈ సందర్భంగా ఆయన లేఖలు కోరారు. మరోవైపు ఆయన తనిఖీ నిర్వహిస్తూ ఉపాధ్యాయులపై అలాగే ఈ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా పూర్తి స్థాయిలో ఫుడ్ బిల్లు అందట్లేదు, అలాగే సమయానికి బిల్స్ రావట్లేదంటూ వాళ్ళంతా కూడా వాపేయడంతో తాను పరిశీలిస్తానని సందర్భంగా చెప్పడం జరిగింది. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా వరుసగా ఇటువంటి ఘటనలు జరగడము, ఫుడ్ పాయిజన్ కేసులు కావచ్చు, భోజనం సరిగ్గా లేదని రోడ్లెక్కుతుండడం అయితే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు.